యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మన జిఎస్ ఫౌండేషన్, సీసాట్, ఎన్సీఆర్టీ, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్స్, మెయిన్స్ ఆన్సర్ అండి వీటన్నింటినీ కలిపి మీరు కేవలం 25,000 రూపీస్కే పొందొచ్చు విత్ 1 year వ్యాలిడిటీ. లేదు మాకు జాబ్ వచ్చేంత వరకు కావాలి అంటే యూ కెన్ గో ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ బై పేయింగ్ జస్ట్ 45,000. మీకు ఫ్రీ డెమో కావాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కోర్సెస్ వైజాగ్లో ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీజు అనేది ఆన్లైన్ ఫీ, ఆఫ్లైన్ ఫీ విల్ బీ హయ్యర్ దాన్ దిస్. మీరు వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. So look at this article. An AI infused world needs matching cyber security. Very important article. సో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిండిపోయింది. అన్ని సెక్టార్స్లో కూడా మనం ఏఐ అనేది ఇప్పుడు వచ్చేసింది. సో దీనివల్ల సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా అలాగే పెరిగిపోయాయి. సో దానికి తగ్గట్టు సైబర్ అటాక్స్ అనేవి పెరిగిపోయాయి. సో దానికి తగ్గట్టు సైబర్ సెక్యూరిటీని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అనే దాన్ని ఈ ఆర్టికల్ మనకి ఎంఫసైజ్ చేస్తుంది. ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ ఈజ్ అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు కవర్ అవుతుంది. అడిషనల్గా ఇంటర్నల్ సెక్యూరిటీ, అందులో మనం సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడతాం. సో రెండింటిలో కూడా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ని మనం యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని కంప్లీట్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. సో ఇక్కడ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వాట్ ఈజ్ generative artificial intelligence, because this article focuses predominantly on generative AI. So artificial intelligence ante ardham entamma. So AI is nothing but a technology that enables computers and machines to simulate human intelligence. అంటే కంప్యూటర్లు, మెషిన్స్ వాటిని మనిషిలాగా ఆలోచింపజేసేలాగా చేసే టెక్నాలజీనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. మనిషి ఏ పనులు చేస్తాడో, మనిషి ఎలాగైతే క్రిటికల్ థింకింగ్ ఉంటుందో, రీజనింగ్ ఉంటుందో, లాజిక్ ఉంటుందో, అదే రకంగా ఈ మెషిన్స్, కంప్యూటర్స్ కూడా అలాగే చేసేలాగా చేసే టెక్నాలజీయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందులో జనరేటివ్ ఏ అంటే అర్థం ఏంటి? సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఒక మనిషి క్రియేట్ చేసేలాగా టెక్స్ట్ క్రియేట్ చేయడం, అంటే మనిషి రాసేలాగా ఒక లెటర్ రాయడం కావచ్చు, మనిషి క్రియేట్ చేసేలాగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడం కావచ్చు, మనిషి మాట్లాడేలాగా ఒక వాయిస్ మెసేజ్ని క్రియేట్ చేయడం కావచ్చు. ఇలా టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, వాయిసెస్ని క్రియేట్ చేసే టెక్నాలజీని మనం ఏమంటాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఇలా క్రియేట్ చేసే టెక్నాలజీని జనరేటివ్ ఏ అంటాం. సో జనరేటివ్ దాంట్లో ఉంది, జనరేట్ చేస్తుంది, కంటెంట్ని జనరేట్ చేస్తుంది. ఈరోజు మీకు ఎగ్జాంపుల్స్ గూగుల్ జెమినీ కావచ్చు, ఫేస్బుక్ మెటా కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. సో ఈ జనరేటివ్ ఏఐ యొక్క వాడకం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. సో వీటి వాడకం బ్యాంకింగ్ సెగ్మెంట్లో తీసుకోండి, ఎడ్యుకేషన్లో తీసుకోండి, హెల్త్ కేర్లో తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకోండి, అన్నింటిలో కూడా వీటి యొక్క వాడకం చాలా విస్తృతంగా పెరిగిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఈ వాడకం పెరగడం వల్ల ఏమైంది? ప్రొడక్టివిటీ లెవెల్స్ అనేవి బాగా పెరిగాయి. అంటే 10 మంది చేసే పని ఒక ఆర్టిఫిషియల్లీ జనరేటివ్ ఏఐతో మనం చాలా ఫాస్ట్గా చేయించుకోగలుగుతున్నాం. సో ప్రొడక్టివిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఎ లాట్. గంటలో జరిగే పని అరగంటలో అవుతుంది. ఒక పీపీటీ చేయాలంటే కూర్చొని గంటలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మనం ఇన్పుట్స్ ఇస్తే అది బై డిఫాల్ట్ పీపీటీ క్రియేట్ చేసి ఇస్తుంది. లెటర్స్ రాయమంటే రాస్తుంది, డ్రాఫ్ట్స్ రాయమంటే రాసేస్తుంది. మనం ఏం చేయమన్నా సరైన ప్రాంప్ట్స్ ఇస్తే అవే మనకి పని చేసి పెట్టేస్తున్నాయి. సో దానివల్ల ఒక హ్యూమన్ ప్రొడక్టివిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఒక స్లేవ్స్ లాగా మనం చెప్తే చేసే ఒక స్లేవ్ లాగా మన ప్రతి పనిని కూడా ఇవి చేసి పెడుతున్నాయి. సో చాలా ప్లస్లు ఉన్నాయి. ప్రొడక్టివిటీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది అనేది కూడా ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తోంది. అయితే ప్రొడక్టివిటీ అనేది ఒక సైడ్, దెర్ ఈజ్ అదర్ సైడ్ ఏంటి? సైబర్ అటాక్స్ కూడా అలాగే పెరిగిపోయాయి. సో దీనివల్ల మనకి సైబర్ అటాక్స్ కూడా అదే రకంగా పెరిగిపోవడం అనేది మనం చూస్తున్నాం. అంటే జనరేటివ్ ఏఐని ఉపయోగించుకొని సైబర్ అటాక్స్ కూడా బాగా పెరిగిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అనేది మేము ఒకసారి గమనిద్దాము. ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎలాంటివి వస్తున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఏరియా ఈజ్ ఫిషింగ్ అటాక్. ఇప్పుడు మనం ఎలా మాట్లాడదామంటే విల్ టాక్ అబౌట్ డిఫరెంట్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, అదేంటి అనేది ఆల్రెడీ మాట్లాడాం. సో దానివల్ల వస్తున్న డిఫరెంట్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఒకసారి చూద్దాం. ఒకటేంటి? ఫిషింగ్ అటాక్స్ పెరిగిపోతున్నాయి. ఫిషింగ్ అటాక్ అంటే అర్థం ఏంటి? ఇంపర్సనేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే మీరు మీ పని మీరు చేస్తూ ఉంటే ఒక కాల్ వస్తుంది, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, సో మీ అకౌంట్ భద్రత కోసం కొన్ని ప్రశ్నలు అడగాలి, ఇలా మాట్లాడతారు. సో నిజంగానే వాడు బ్యాంక్ ఎంప్లాయీ ఏమో, బ్యాంక్ వాడే మనకి చేశాడేమో అని చెప్పి మనం మాట్లాడి వాడు అడిగిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చేసి వాడు చెప్పిందల్లా చేసేస్తాం. తర్వాత అర్థమవుతుంది ఫ్రాడ్ అని.
ఒక ఫ్రాడ్స్టర్స్ కూడా ఎట్లా చేస్తున్నారు. సో ఒరిజినల్ ఎవడో డూప్లికేట్ ఎవడో మనకు తెలియదు. అంటే డూప్లికేట్ కాదు, ఒరిజినల్స్ లాగా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళలాగా మనతో మాట్లాడి లేదా మనకి మెసేజెస్ పెట్టి మనకి ఈమెయిల్స్ పెట్టి మీకు ఇంత లాటరీ వచ్చింది మీరు క్లిక్ చేయండి మీకు వచ్చేస్తుంది ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇట్లాంటివి ఏంటంటే ఈమెయిల్ ద్వారా కావచ్చు, టెక్స్ట్ ద్వారా కావచ్చు, వాయిస్ మెసేజెస్ ద్వారా కావచ్చు, ఇలా మనల్ని అప్రోచ్ అయ్యి మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్స్ మన దగ్గర మనీని లాగేసుకోవడం కావచ్చు, మనల్ని నమ్మించి మోసం చేయడం కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి. వాటిని ఫిషింగ్ అటాక్స్ అంటాం. సిమిలర్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్రెడెన్షియల్ ఫిషింగ్. క్రెడెన్షియల్ ఫిషింగ్ అంటే అర్థం ఏంటి? క్రెడెన్షియల్స్ మన యూజర్ నేమ్ పాస్వర్డ్లు నొక్కేస్తారు వీళ్ళు, మనతో మాట్లాడతారు. ఒక నిజంగా మనకి వారు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మాట్లాడుతున్నాడేమో లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మాట్లాడుతున్నాడేమో అనుకుని మన యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, పిన్లు, ఓటీపీలు సహా షేర్ చేస్తూ ఉంటాం. సో క్రెడెన్షియల్స్ని లాగేసే అటాక్స్ని క్రెడెన్షియల్ ఫిషింగ్ అంటాం. సో ఇవి జనరేటివ్ ఏఐ వల్ల ఇంకా పెరిగిపోయాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఒరిజినల్స్ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే వీళ్ళు మిమిక్ చేయగలుగుతున్నారు. వాళ్ళు ఎలాగైతే ఈమెయిల్ చేస్తారో అదే రకమైన ఈమెయిల్ స్టైల్ వీళ్ళు చేయగలుగుతున్నారు. ఒరిజినల్ ఎస్ఎంఎస్లు నీకు ఎలా వస్తాయో వీళ్ళ ఎస్ఎంఎస్లు అలాగే వస్తాయి. సో ఒరిజినల్ డూప్లికేట్ అని నువ్వు తేల్చుకోలేని సిచ్యువేషన్ని జనరేటివ్ ఏఐ ద్వారా వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి వాటి ద్వారా ఇలాంటి అటాక్స్ అనేవి చేయడం అనేది మనం చూస్తున్నాం. దీనివల్ల ఎవరికంటే ఒక ఇండివిజువల్స్కే కాదు, ఇవి ఓన్లీ ఇండివిజువల్ హ్యూమన్స్కే కాదు, ఆర్గనైజేషన్స్కి కూడా థ్రెట్ అయిపోయింది. డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇప్పుడు నీ క్లయింట్ ఉంటాడు, నువ్వు క్లయింట్తో మాట్లాడాలి, నువ్వు క్లయింట్తో మాట్లాడుతున్నావు అనుకుని కొన్నిసార్లు తెలియకుండా వీళ్ళతో మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుంది. నీకు క్లయింట్ ఈమెయిల్ లాగే కనిపిస్తుంది. వాడి ఈమెయిల్ ఎలా ఉంటుందో నీ క్లయింట్ ఈమెయిల్ ఎలా ఉంటుందో అదే రకంగా వీళ్ళ ఈమెయిల్ ఉంటుంది. దాని నుంచి మెయిల్ పెడతారు. మీరు క్లయింటే అనుకుని మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, వాళ్ళే అనుకొని అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. సో ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీని కూడా బురిడి కొట్టించేలాగా జనరేటివ్ ఏఐతో ఫిషింగ్ అటాక్స్ అనేవి చాలా కామన్గా జరుగుతున్నాయి. రకరకాల లింక్స్ మనతో క్లిక్ చేసే ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. సో ఇది మనం ఫేస్ చేస్తున్నాం. అడిషనల్గా ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ యాక్టివేటెడ్ టాయ్స్ కావచ్చు, లేదా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ కావచ్చు, ఇలాంటి వాటిని ఉపయోగించి పిల్లల్ని మ్యానిపులేట్ చేసి రిస్క్ చేసే పరిస్థితులు మనకు వస్తున్నాయి. చిన్నపిల్లల్ని ఆ టాయ్స్తో మనం అట్రాక్ట్ చేసేసి వీళ్ళు వాళ్ళని మ్యానిపులేట్ చేసి వీళ్ళు చెప్పినట్టుగా టాయ్ చెప్పినట్టుగా మనిషి వినేలాగా చేసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో రకరకాల సైబర్ అటాక్స్ అనేవి ఈ మధ్యన పెరిగిపోతున్నాయి. మన పర్సనల్ డేటాను లాగేస్తున్నారు. సో మన ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఈరోజు వచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాం. సో రకరకాల ఛాలెంజెస్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అయితే మీరు అడగొచ్చు, దీనికోసం ప్రభుత్వాలు చట్టాలు చేయొచ్చు కదా, చేయలేకపోతున్నారు. యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెగ్యులేటరీ ఛాలెంజెస్ కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకని అంటే ఇప్పటికీ ఏఐకి సంబంధించి పూర్తి అండర్స్టాండింగ్ అనేది రావట్లేదు. అంటే దీన్ని ఎలా రెగ్యులేట్ చేస్తాం, ఎలా రెగ్యులేట్ చేయాలి. సో కంప్లీట్గా మనం రూల్స్ పెట్టేస్తూ ఉంటే క్రియేటివిటీని కర్బ్ చేసినట్టు అయిపోతుంది. కంప్లీట్గా వదిలేస్తూ ఉంటే తప్పులు జరుగుతున్నాయి. హౌ టు రెగ్యులేట్ అనేది తెలియట్లేదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా రెగ్యులేట్ చేయాలో తెలియని పరిస్థితి కూడా మనం ఈరోజు చూస్తున్నాం ఇన్ రెగ్యులేటింగ్ ఏఐ. సో ఏఐని రెగ్యులేట్ చేయడంలో ఇబ్బందులు అనేవి ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి, సో ఈ గ్యాప్స్ ఉండడం వల్ల సరైన చట్టాలు ఈరోజు లేవు. సరైన చట్టాలు లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విపరీతంగా మిస్యూజ్ చేస్తున్నారు. దీన్ని మిస్యూజ్ చేసి దీన్ని తప్పుడు పనులకు ఉపయోగించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. సో దీని తర్వాత ఛాలెంజెస్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. అయితే ఈ ఛాలెంజెస్కి ఆర్టికల్లో సొల్యూషన్స్ కూడా ప్రపోజ్ చేశారు. ఇదే ఆర్టికల్లో సొల్యూషన్స్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఏంటి ఆ సొల్యూషన్స్? సో ఒక్కొక్క సొల్యూషన్ మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, ఎథికల్ అండ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ రావాలి. ఎథికల్ అండ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ అనేది తీసుకురావాలి అన్నారు. సో స్ట్రింజెంట్ ఎథికల్ అండ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి తీసుకొచ్చి అప్పుడు అంటే అర్థం ఏంటి మనకి, మీరు ఏ టెక్నాలజీని బిల్డ్ చేసేటప్పుడే యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ మేనర్. అంటే ఎవరైతే ఈ టెక్నాలజీస్ని బిల్డ్ చేస్తారో వాళ్ళు రెస్పాన్సిబుల్ మేనర్లో బిల్డ్ చేయాలంటే దీనివల్ల పొటెన్షియల్ రిస్కులు ఏంటి, మనం జనరేట్ చేస్తున్న టెక్నాలజీ వల్ల వచ్చే రిస్కులు ఏంటి అనే వాటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దే హ్యావ్ టు గో ఫర్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. యూజ్ చేసేవాళ్ళు కావచ్చు, డెవలప్ చేసేవాళ్ళు కాదు, దాన్ని బాధ్యతాయుతంగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడైతే దారి తప్పుతారో
దారి తప్పుతారో దానివల్ల చెడు జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో దీనికోసం ప్రభుత్వాలు ఫ్రేమ్వర్క్స్ తయారు చేయాలి. ఇప్పుడు ఏ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చారనుకోండి, విత్ ఇన్ దట్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. పొటెన్షియల్ మిస్యూజ్ జరగకుండా మీరు సర్టెన్ రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే విత్ ఇన్ దట్ దే విల్ కమ్అట్ విత్ కొత్త టెక్నాలజీస్ అనేవి వస్తాయి. ఓకేనా? ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ అడ్రస్ డేటా ప్రైవసీ. ఇప్పుడు ఏఐని వాడేసి వేరే వాళ్ళ ప్రైవసీ, వేరే వాళ్ళ డేటాని లాగేసుకునే పరిస్థితి ఉండకూడదు. అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ ఉండకూడదు. అలాగే ఎవరైతే వీటిని యూజ్ చేస్తున్నారో వాళ్ళ అకౌంటబిలిటీని ఎలా ఎన్షూర్ చేస్తాం, ఇది మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది అని ఎలా మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం. సో అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనాన్ని ఎలా ఎన్షూర్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా ఫ్రేమ్వర్క్లో మనం పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఎడిషనల్గా ఇంకా ఏం చెప్పారు అంటే డిజిటల్ అవేర్నెస్ అండ్ లిటరసీ అనేది అవసరం అంటున్నారు. సో చాలామందికి అవేర్నెస్ అనేది లేదు. అంటే ఇలాంటి అటాక్స్ జరుగుతాయి, ఇలాంటి తప్పులు జరిగి మీ దగ్గర మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నలుగురికి తెలియజెప్పాలి. సో డిజిటల్ లిటరసీ అనేది ఇంపార్టెంట్, అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ? ఎట్ అన్ ఇండివిజువల్ లెవెల్ అండ్ ఆల్సో ఎట్ ఆర్గనైజేషనల్ లెవెల్. ఆర్గనైజేషనల్ ఎంప్లాయీస్ కూడా యూజింగ్ దర్ ఇంటర్నల్ మీడియా వాళ్ళు ప్రమోషన్స్ చేయాలి, వాళ్ళ ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి తెలియజెప్పాలి, సెషన్స్ కండక్ట్ చేయాలి. అలాగే ప్రజలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా చెప్పాలి. అంటే జనరేటివ్ ఏఐ వల్ల ఎటువంటి రిస్కులు ఉన్నాయి, దానివల్ల ప్లస్ అందరికీ తెలుసు, దానివల్ల మైనస్ ఏంటి, ఎటువంటి రిస్కులు ఉన్నాయి, వాటిని ఎలా మిటిగేట్ చేయాలి అనే దానికోసం రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పీపుల్ ఎంపవర్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఏదైనా సైబర్ థ్రెట్ వచ్చిందంటే వాళ్ళు ఇమీడియట్గా రికగ్నైజ్ చేస్తారు, దానికి రెస్పాండ్ అవ్వగలుగుతారు అనేది అనదర్ ఆస్పెక్ట్. ఇంకా ఆర్టికల్ ఇంకా ఏం చెప్పిందంటే ఇట్ ఆల్సో ప్రపోజ్ సంథింగ్ కాల్డ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ కూడా ఆర్టికల్ ప్రపోజ్ చేసింది. సో ఏంటి టెక్నాలజికల్ సొల్యూషన్స్ ప్రపోజ్ చేసిందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన కంటెంటా ఒరిజినల్ కంటెంటా మనకు తెలియట్లేదు అనుకోండి. సో మేబీ యూ కెన్ పుట్ ఇన్ ఏ రూల్ లైక్ వాటర్ మార్కింగ్ ఏఐ జనరేటెడ్ కంటెంట్. అంటే ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ జనరేట్ చేశాను అనుకోండి, అది ఆర్టిఫిషియల్ చాట్ జీపీటీ ద్వారానో లేదా గూగుల్ జెమినీ ద్వారానో జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ మార్క్ వచ్చేయాలి వెనకాల, గూగుల్ జెమినీ లేదా చాట్ జీపీటీ అని. అలా వచ్చింది అనుకోండి, అప్పుడు దానివల్ల మనకి ఏమవుతుంది తెలుస్తుంది, ఇది ఒరిజినల్ కంటెంట్ కాదు, ఒక వ్యక్తి రాసింది కాదు, మెషిన్ రాసింది అని మనకు తెలుస్తుంది. సో వాటర్ మార్కింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఏదనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. దట్ కెన్ బి వన్ టెక్నాలజికల్ సొల్యూషన్ విచ్ కెన్ బి యూజ్డ్. ఆ సొల్యూషన్ మనం యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల మనం సైబర్ థ్రెట్స్ని, జనరేటివ్ ఏఐ వల్ల వచ్చే సైబర్ థ్రెట్ని మనం మిస్యూజ్ అవ్వకుండా చూడొచ్చు. ఒక మెయిల్ వచ్చింది అనుకోండి, ఓకే ఇది ఒరిజినల్ కాదు, జనరేటివ్ ఏఐ ద్వారా వచ్చిందని మనకు వెంటనే తెలిసిపోతుంది అనమాట. అలాగే యూ కెన్ ఆల్సో కమ్అట్ విత్ సంథింగ్ కాల్డ్ ఏఐ డ్రివెన్ థ్రెట్ డిటెక్షన్ సిస్టమ్. అంటే ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసే సిస్టమ్ కూడా తీసుకురావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే దేశాల మీద దాడి చేయడం కోసం మిసైల్స్ని తయారు చేస్తాం. అలాగే మన మీద ఎవడన్నా మిసైల్స్ వేస్తే దాని నుండి కాపాడుకోవడానికి డిఫెన్స్ కూడా రెడీ చేసుకుంటాం కదా, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అవి కూడా రెడీ చేస్తాం కదా. సిమిలర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ బిల్డ్ చేసే వాళ్ళే ఆ టెక్నాలజీల వల్ల వచ్చే రిస్కులు, దానివల్ల వచ్చే థ్రెట్స్ని డిటెక్ట్ చేసే సిస్టమ్స్ని కూడా బిల్డ్ చేయాలి. వీ హ్యావ్ టు బిల్డ్ ఏఐ డ్రివెన్ థ్రెట్ డిటెక్షన్ సిస్టమ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే థ్రెట్స్ని డిటెక్ట్ చేసే సిస్టమ్స్ని మనం బిల్డ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇలాంటి సైబర్ అటాక్స్ పైన డిఫెన్స్ని ఎన్హాన్స్ చేసే, దాని మీద మన డిఫెన్సెస్ని ఎన్హాన్స్ చేసే వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనేది కూడా ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ దెన్ ఇంకా ఏం చెప్తుంది ఆర్టికల్ అంటే మనకి ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కూడా కావాలి అంటుంది. అంటే ఇది ఏ దేశానికి ఆ దేశం విడివిడిగా చేసేది కాదు, ప్రపంచ దేశాలన్నీ దీనిపైన కూర్చొని మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ మీరు తీసుకుంటే దేర్ వాజ్ అ డిక్లరేషన్ కాల్డ్ బ్లెచ్లీ డిక్లరేషన్. ఇది యూకేలో ఉన్న ఒక సిటీ బ్లెచ్లీ. అక్కడ చాలా కంట్రీస్ కలిసి ఈ డిక్లరేషన్లో పార్టిసిపేట్ చేసే, బ్లెచ్లీ డిక్లరేషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది మనకి జరిగింది. మీకు ఇక్కడ చూపిస్తాను ఏ కంట్రీస్ అనేది కూడా ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మీరు,
చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, యుఏఈ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఈ బ్లెచ్లీ డిక్లరేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది ఏంటనేది ఏఐ సేఫ్టీ సమ్మిట్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి జరిగిన మొట్టమొదటి సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం. దానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి డిస్కషన్ జరిగిన మొట్టమొదటి కొలాబరేటివ్ శిఖరాగ్ర సమావేశమే ఈ బ్లెచ్లీ డిక్లరేషన్. ఓకేనా. అందులో ఈ కంట్రీస్ అన్నీ కూడా చాలా కంట్రీస్ అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది కూడా జరిగింది. మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అక్కడ మనకి బ్లెచ్లీ డిక్లరేషన్లో మనం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తయారు చేస్తున్నామో, టెక్నాలజీస్ని బిల్డ్ చేస్తున్నామో, ఈ టెక్నాలజీ మనం బిల్డ్ చేస్తున్న టెక్నాలజీ అనేది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి సేఫ్. దానివల్ల నష్టం జరగకూడదు. సేఫ్టీ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. చెడు జరగకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి హ్యూమన్ సెంట్రిక్గా ఉండాలి. ట్రస్ట్ వర్తీగా ఉండాలి. అండ్ రెస్పాన్సిబుల్ మేనర్లో మనం బిల్డ్ చేయాలి అనేది ప్రధానమైన ఆస్పెక్ట్గా బ్లెచ్లీ డిక్లరేషన్ అనేది November 1, 2023లో సైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో అందుకని ఇంటర్నేషనల్ కొలాబరేషన్ గురించి మాట్లాడుతూ ఆథర్ దీని గురించి కూడా మాట్లాడారు. సో ప్రపంచ దేశాలన్నీ ఇలాంటి దిస్ ఈజ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఏఐ సేఫ్టీ సమ్మిట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచ దేశాలు కొలాబరేట్ అయిన మొట్టమొదటి సమ్మిట్ బ్లెచ్లీ డిక్లరేషన్. ఇలాంటివి ఇంకా ఎక్కువ జరగాలి. మల్టిపుల్ టైమ్స్ ప్రపంచ దేశాలన్నీ కూర్చొని మాట్లాడుకోవాలి. ఒక ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ ఒకరితో కూర్చొని మాట్లాడుకొని బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకొని, రిసోర్సెస్ని షేర్ చేసుకొని, ఎక్స్పర్టీస్ని షేర్ చేసుకొని సైబర్ థ్రెట్స్ని ఎలా కాంబాట్ చేయాలనే విషయంలో కొలాబరేషన్ అనేది అవసరం అనేది ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అండ్ దెన్ అనదర్ ఆస్పెక్ట్ ఆధార్ చెప్తుంది ఏంటంటే సామాన్య ప్రజల్లో కూడా డిజిటల్ అవేర్నెస్ అనేది పెరగాలి, లిటరసీ పెరగాలి. దానికి ఎన్జిఓస్ అనేవి కీలకమైన రోల్ ప్లే చేయాలి అంటున్నారు. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కీలకమైన రోల్ ప్లే చేసి ప్రజల్లో డిజిటల్ లిటరసీ ప్రమోట్ చేయడానికి, సైబర్ అవేర్నెస్ బిల్డ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. సో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్స్ ఎన్జిఓస్ని సపోర్ట్ చేయాలి. ఎలా చేసి ఎన్జిఓస్ని ప్రభుత్వాలు సపోర్ట్ చేయడం ద్వారా ప్రజలకి సైబర్ సెక్యూరిటీ రిస్కుల గురించి అవగాహన వస్తుంది. ప్రజలు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేలాగా వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఒక అవకాశం అనేది లభిస్తుంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన అంశాలు. అట్ ద సేమ్ టైం ఈవెన్ అట్ ద గవర్నమెంట్ లెవెల్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే ఒకటి గవర్నమెంట్ లెవెల్లో, ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో, ఆర్గనైజేషనల్ లెవెల్లో అండ్ ఇండివిజువల్ లెవెల్లో 3 లెవెల్స్లో మనం చూడాలి. సో గవర్నమెంట్ లెవెల్లో మనం తీసుకున్నప్పుడు కూడా వీ హ్యావ్ టు డూ సర్టెన్ థింగ్స్. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే అట్ ది ఇన్స్టిట్యూషనల్ లెవెల్ స్టర్న్ పాలసీ లెడ్ ఎఫర్ట్స్ ఆర్ పివటల్ టు బోల్స్టరింగ్ ద స్టాండ్స్ అగెన్స్ట్ ఇంక్రీజింగ్ ఛాలెంజెస్. సో ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఏముండాలి? పాలసీ లెడ్ ఎఫర్ట్స్. ప్రభుత్వాలు సరైన పాలసీలు అనేవి తీసుకురావాలి. సరైన పాలసీస్ అయితే ఎప్పుడైతే తీసుకొస్తాయో అప్పుడు మనం వీటిని ఎదుర్కోవడానికి అవకాశం అనేది లభిస్తుంది. సో 3 ఆస్పెక్ట్స్ మనం చూడాలి. 1 ఇండివిజువల్ లెవెల్లో, 2 ఆర్గనైజేషన్ లెవెల్లో, 3 గవర్నమెంట్ లెవెల్లో. ఆల్ లెవెల్స్లోనూ మనకి ఎఫర్ట్స్ అనేవి అవసరం. సో ఇండివిజువల్ లెవెల్లో ప్రజలని ఉత్తేజపరచడం కోసం, ప్రజలని ఎంపవర్ చేయడం కోసం వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎన్జిఓస్. ఆర్గనైజేషన్ లెవెల్లో ఆర్గనైజేషన్సే డిఫరెంట్ ట్రైనింగ్స్ లాంటివి కండక్ట్ చేయడం ద్వారా ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం ద్వారా ఎంప్లాయీస్ని ఆర్గనైజేషన్స్ ఎంపవర్ చేయాలి. గవర్నమెంట్స్ వచ్చేసి ఏం చేయాలంటే వాళ్ళు చేయాల్సిన ఫోకస్ ఏంటంటే 1 ఎన్జిఓస్ని సపోర్ట్ చేయాలి అండ్ దే షుడ్ కొలాబరేట్. ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే దేశాలతో కొలాబరేట్ అవ్వాలి. మోర్ అండ్ మోర్ సమ్మిట్స్ అనేవి చేయాలి. దే హ్యావ్ టు కమ్అవుట్ విత్ పాలసీస్. ఎటువంటి పాలసీస్ అంటే రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్మెంట్ సంబంధించిన పాలసీస్, ఫ్రేమ్వర్క్స్. గవర్నమెంట్ హ్యాస్ టు కమ్అవుట్ విత్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ సో దట్ ఏఐ డెవలపర్స్ దే కమ్అవుట్ విత్ సంథింగ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్, సేఫ్, హ్యూమన్ సెంట్రిక్ అండ్ నాట్ హార్మ్ఫుల్. అలాంటి టెక్నాలజీస్ బిల్డ్ చేసేలాగా చేయొచ్చు. ఇంకా దీనికి ఈ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయనే దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఈ రకంగా ఈ ఆర్టికల్ మనకి సైబర్ అటాక్స్ వల్ల వస్తున్న సమస్యలు ఏంటి, జనరేటివ్ ఏఐ వల్ల సైబర్ అటాక్స్ ఎలా వస్తున్నాయి, దానివల్ల వస్తున్న ఇష్యూస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా ఆర్టికల్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటి ఆర్టికల్స్ మనం చదివేటప్పుడు మన మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నోట్స్ అనేది రెడీ అయిపోతుంది. ఆ నోట్స్ని మనం మెయింటైన్ చేసుకుంటూ చక్కగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్ మీకు కేక్ వాక్గా మారిపోతుంది.
సో ఈ ఆర్టికల్ చూడండి, రిజర్వేషన్ విత్ ఇన్ కాన్స్టిట్యూషనల్ బౌండ్స్ అనే టైటిల్తో మనకి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో ఏ అంశాలు డిస్కస్ చేశారో మీరు ఒకసారి దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. హౌ డస్ ద ఇన్క్లూజన్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ద ఓబీసీ కోటా అలైన్ విత్ కాన్స్టిట్యూషన్స్ ఎయిమ్ ఆఫ్ సోషల్ జస్టిస్? ఓబీసీ కోటాలో ముస్లిమ్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల సోషల్ జస్టిస్ గోల్ మనం రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా, దానికి దీనికి అలైన్మెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? షుడ్ ఇండియా కన్సిడర్ లిఫ్టింగ్ ద 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్స్ టు ఎన్ష్యూర్ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఫర్ కమ్యూనిటీస్? ఆర్ ఈజ్ ఇట్ టైమ్ ఫర్ ఇండియా టు ఎక్స్టెండ్ రిజర్వేషన్ బెనిఫిట్స్ టు దళిత్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ టు అడ్రస్ హిస్టారికల్ డిస్క్రిమినేషన్? సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. సో డైరెక్ట్గా నేను దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పాయింట్ వైజ్ నీట్గా కవర్ చేస్తాను. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీ కిందకి వస్తుంది. సో మనకి రిజర్వేషన్ అనేది ఒక పెరెనియల్ టాపిక్, ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఇయర్లో కూడా దీనిపైన క్వశ్చన్స్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో GS2 పాలిటీ. సో ఇప్పుడు రిజర్వేషన్స్ అనగానే మనకి గుర్తు రావాల్సిన ఆర్టికల్స్ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16. మీరు ఆర్టికల్ 15 చూసినప్పుడు కానీ ఆర్టికల్ 16 చూసినప్పుడు కానీ మీకు ఒక పదం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఏంటది? ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అనే పదం చూడరు, నో డిస్క్రిమినేషన్ అనే పదాన్ని చూస్తారు. అంటే ఎవరిని డిస్క్రిమినేట్ చెయ్యకూడదు అనేది మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అని కొన్ని పారామీటర్స్ ఈ రెండింటిలో కూడా మెన్షన్ చేశారు. ఇది ఇన్ జనరల్, దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ జాబ్స్ విషయంలో డిస్క్రిమినేషన్ చేయకూడదని. సో ఈక్వాలిటీ ప్రిన్సిపల్ని మనం ఫాలో అవ్వాలి. ఈక్వల్ ట్రీట్మెంట్, అందరి ప్రజల్ని ఒకేలాగా చూడాలనేది దాని సారాంశం. అయితే అందరినీ ఒకేలాగా చూస్తే వాట్ అబౌట్ సోషల్ జస్టిస్? సామాజిక న్యాయాన్ని మనం ఎలా రీచ్ అవుతాం చెప్పండి. ఈరోజు దేశ ప్రజల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బాగా వెనకబడిపోయి ఉన్నారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా బాగున్నారు. అందరినీ ఒకేలా చూడాలని చెప్పి నేను ఇద్దరిని ఒకే రకమైన ట్రీట్మెంట్ చేస్తే ఈ వెనకబడిపోయిన ఎప్పుడు బాగుపడతాడు? మళ్ళీ బాగుపడడం కష్టం కదా. ఎవరైతే మార్జినలైజ్ అయ్యారో, హిస్టారికల్గా డిస్క్రిమినేషన్కి గురయ్యారో, సఫర్ అయ్యారో వాళ్ళకి ప్రభుత్వం చేయూత అందించాల్సిన అవసరం ఉంది. అదే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. సో ఆ సోషల్ జస్టిస్ అనేది జరగాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్ 15లోను ఆర్టికల్ 16లోను కొన్ని క్లాజెస్ తర్వాత ఇన్సర్ట్ చేయడం జరిగింది విత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఆర్టికల్ 15లో 15 క్లాజ్ 4, 16లో 16 క్లాజ్ 4. ఇవి తీసుకురావడం వల్ల ఏమైందంటే ఓబీసీస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని సొసైటీలో వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ కల్పించడం కోసం, వీళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ కల్పించడం కోసం ఎనేబ్లింగ్ ప్రావిజన్స్ స్టేట్ తీసుకురావచ్చు. వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ కల్పించేలాగా ప్రభుత్వం ప్రావిజన్స్ తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది ఆర్టికల్ 15 క్లాజ్ 4 అండ్ 16 క్లాజ్ 4 ద్వారా. సో వీటిని బేస్ చేసుకొని తరువాతి రోజుల్లో రిజర్వేషన్స్ అనేవి కల్పించారు. సో మనకి మండల్ కమిషన్ 1990లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కదా. సో మండల్ కమిషన్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫైనల్గా తేలింది ఏంటంటే ఓబీసీస్కి సెంట్రల్ లెవెల్లో 27%, ఎస్సీస్కి వచ్చేసి 15% అండ్ ఎస్టీస్కి 7.5%, టోటల్గా 49.5%. ఎక్కడమ్మా ఇది? సెంట్రల్ జాబ్స్లో, సెంట్రల్ ఎంప్లాయ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఈ రకంగా ఇవ్వాలి అని చెప్పేసి ఫైనల్గా తేల్చడం జరిగింది. దీన్ని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసినప్పుడు కూడా దీన్ని సుప్రీంకోర్టు డిఫెండ్ చేసింది, అప్హోల్డ్ చేసింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు ఇక్కడ ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఈ పదాలు మనం చూసినప్పుడు ప్రిడామినెంట్లీ ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి తీసుకొచ్చారు? హిందూస్ని. దెన్ వాట్ అబౌట్ ద క్వశ్చన్ ఏమొస్తుందంటే వాట్ అబౌట్ ముస్లిమ్స్, వాట్ అబౌట్ క్రిస్టియన్స్, వాట్ అబౌట్ అదర్స్? వాళ్ళకి రిజర్వేషన్స్ ఈరోజు ఉన్నాయా? లేవు. వాళ్ళని మనం ఏమంటాం? మైనారిటీస్ అని చెప్పేసి అంటాం. భారతదేశంలో రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ ఉందా? లేదు. కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఉందా? ఉంది. ఎందుకంటే the government believes and the constitution believes caste is a proper indicator of backwardness. అంటే ఓన్లీ ఎకనామిక్ ఆస్పెక్ట్ మాత్రమే కాదు, కాస్ట్ అనేది బ్యాక్వర్డ్నెస్కి, సొసైటీలో బ్యాక్వర్డ్నెస్కి, సొసైటల్ బ్యాక్వర్డ్నెస్కి ఒక ఇండికేటర్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ నమ్ముతోంది.
సొసైటల్ బ్యాక్వర్డ్నెస్ అంటే అర్థం ఏంటి? డబ్బులు ఉండడం, డబ్బులు ఉండకపోవడం అని కాదు. సొసైటీలో మనకున్న యాక్సెప్టెన్స్ ఏంటి, గౌరవం ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా మనం తీసుకుంటే కాస్ట్ ఈజ్ ఏ బెటర్ ఇండికేటర్ అని భావించారు. కాబట్టి కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్కి కాన్స్టిట్యూషన్ తలూపింది, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ గురించి కాన్స్టిట్యూషన్లో రాయలేదు, ఇవ్వవచ్చు అని కూడా ఎక్కడ సోల్లీ రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వవచ్చు అని చెప్పలేదు. ఇది ఒక ఆస్పెక్ట్, ఇది మైండ్లో పెట్టుకోండి. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ 49.5 దగ్గర ఆగిపోలేదు కదా, తర్వాత మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చారు కదా. ఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి మళ్ళీ అడిషనల్ 10%, ఈ ఓవర్ అండ్ అబౌవ్ దిస్ అడిషనల్ 10% రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరు? అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, అంటే ఏ రిజర్వేషన్ ఫలాలు లేకుండా ఉన్న వాళ్ళలో, అంటే అప్పర్ కాస్ట్స్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయిన వాళ్ళకి 10% అడిషనల్ రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటి? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మరియు మిగిలిన వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం పరిగణించాలి. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు దళిత్ క్రిస్టియన్స్ లేదా దళిత్ ముస్లిమ్స్, ఒక దళితుడు ముస్లింగా మారిపోయాడు లేదా ఒక దళితుడు క్రిస్టియన్గా మారిపోయాడు అనుకోండి, వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ దళిత్ క్రిస్టియన్స్ అండ్ దళిత్ ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ అనేవి లేవు. అయితే మతం మారిన ఏ దళితులకి లేవా అని మీరు అడగొచ్చు. మతం మారిన ఏ దళితులకు కూడా రిజర్వేషన్స్ అనేవి లేవా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, గమనించాల్సిన ఇష్యూ ఏంటంటే 1950 ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950 ఏం స్పెసిఫై చేస్తుందంటే, ఒక వ్యక్తి హిందూయిజంలో ఉన్నా లేదా సిక్కిజంలో ఉన్నా లేదా బుద్ధిజంలో ఉన్నా, ఓకేనా, ఈ మూడింట్లో ఉన్న వ్యక్తులు షెడ్యూల్డ్ కాస్ట్ కింద పరిగణించబడతారు. అంటే అందరూ కాదు, అంటే యాక్చువల్గా మీరు గమనిస్తే షెడ్యూల్డ్ కాస్ట్ అనేది ఒక కాస్ట్ కాదు కదా. ఇప్పుడు మాల, మాదిగ అనేవి మనం వినే పేర్లు కాస్ట్లు. కానీ షెడ్యూల్డ్ కాస్ట్ అనేది ఏంటి? కాన్స్టిట్యూషన్లో ఒక స్పెసిఫిక్ షెడ్యూల్లో చేర్చబడ్డ కాస్ట్. షెడ్యూల్డ్ కాస్ట్ అనేది మన వ్యావహారికంగా మనం ఊర్లో పిలుచుకునే పదం కాదు, అది వ్యావహారికంగా ఉన్న కులాలు వేరు. ఇప్పుడు వ్యావహారికంగా తీసుకుంటే కాపులు, కమ్మలు, మాలలు, వైశ్యులు, బ్రాహ్మణులు, మాలలు, మాదిగలు, ఇవి మనం వ్యావహారికంగా మన ఊర్లో పిలుచుకునేవి. షెడ్యూల్డ్ కాస్ట్ అనేది కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసిన టర్మ్, అంటే కాన్స్టిట్యూషన్లో ఒక స్పెసిఫిక్ షెడ్యూల్లో చేర్చబడ్డ కాస్ట్. ఇప్పుడు కొన్ని కాస్టులను తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మాల, వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీ షెడ్యూల్డ్ కేటగిరీలో పెట్టడం వల్ల వాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్లుగా మారారు. ఆ షెడ్యూల్లో పెట్టడం వల్ల షెడ్యూల్డ్ కాస్ట్లుగా మారారు. ఇది వేరే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెడితే అది కూడా షెడ్యూల్డ్ కాస్ట్గా మారిపోతుంది. అర్థమవుతుందా? సో ఈ షెడ్యూల్డ్ కాస్ట్ అనేది హిందూయిజంలో ఉన్నవాళ్ళు, సిక్కిజము, బుద్ధిజంలో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందని కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 చెప్తుంది. దానివల్ల ఏమవుతుంది? దళిత్ క్రిస్టియన్స్, దళిత్ ముస్లిమ్స్కి ఎస్సీస్ అయినప్పటికీ, అంటే మామూలుగా వాళ్ళు దళితులు అయినప్పటికీ కూడా క్రిస్టియానిటీ లేదా ముస్లిమ్స్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఎస్సీస్గా పరిగణించబడరు. అర్థమవుతుందా మీకు? ఎస్సీ అనేవాడు హిందూ కానీ, సిక్ కానీ, బుద్ధిజంలో కానీ మాత్రమే ఉండాలి. అది 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్ చెప్తుంది. దానివల్ల ఏమవుతుంది? నువ్వు దళితుడివే కానీ నువ్వు ఎస్సీ కాదు. పాయింట్ అర్థమవుతుంది మీకు? దళితుడివే కానీ ఎస్సీ కాదు. ఎస్సీ అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ టర్మ్, అది షెడ్యూల్డ్ కాస్ట్. మనం అనేస్తాం ఎస్సీ క్రిస్టియన్ అనేస్తాం, అలా అనడానికి లేదు. దళిత క్రిస్టియన్ అనవచ్చు. దళితులు అనేది మనం వాడే పదం, కానీ షెడ్యూల్డ్ కాస్ట్ అనేది కాన్స్టిట్యూషన్లో పెట్టిన పదం. దాని ప్రకారం హిందూ, సిక్, బుద్ధిజంకి మాత్రమే ఉంది. సో దళిత క్రిస్టియన్లకి, దళిత ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఫలాలు ప్రస్తుతానికి అందట్లేదు. మరి వాళ్ళకి అందాలా వద్దా? వాళ్ళు ఏ పాపం చేశారు? వాళ్ళు కూడా డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేస్తున్న వాళ్ళే కదా. సో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఎక్స్టెండ్ చేయాలా లేదా అనేది ఒక క్వశ్చన్. దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. షుడ్ వి ఎక్స్టెండ్ రిజర్వేషన్ టు దళిత్ క్రిస్టియన్స్ అండ్ దళిత్ ముస్లిమ్స్? ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ముస్లిమ్స్ అండ్ అదర్ మైనారిటీస్, ముస్లిమ్స్ అండ్ అదర్ మైనారిటీస్ మనం తీసుకుంటే వీళ్ళ పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది అనే డిస్కషన్స్ కూడా జరిగాయి. ఇప్పుడు ముస్లిమ్స్ తీసుకుంటే వీళ్ళ కోసం సచ్చర్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది.
సచర్ కమిటీ నివేదిక ఏం చెప్పిందంటే వీళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే దే ఆర్ ఈక్వలెంట్ టు ఎస్సీ అండ్ ఎస్టీ. ఎస్సీలు ఎస్టీలు ఏ రకంగా ఉన్నారో భారతదేశంలో ముస్లిమ్స్ పొజిషన్ కూడా మోరలెస్ అలాగే ఉంది. దే ఆర్ మచ్ లెస్ దాన్ ఓబీసీస్. భారతదేశంలో ఓబీసీలు ఎలా అయితే ఉన్నారో వాళ్ళకంటే చాలా తక్కువ ఆర్థికంగా కావచ్చు, సోషల్గా కావచ్చు వెనకబడి ముస్లిమ్స్ ఉన్నారు. అండ్ ఎస్సీ ఎస్టీలు ఎలా అయితే ఉన్నారో ఆ పొజిషన్లోనే వీళ్ళ సోషల్ పొజిషన్ ఉంది, కానీ అంతకంటే గొప్పగా లేదని సచర్ కమిటీ నివేదిక చెప్పింది. తర్వాత రంగనాథ్ మిశ్రా కమిటీ ఏం చెప్పిందంటే భారతదేశంలో మైనారిటీస్ అందరికీ 15% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. మైనారిటీస్ అందరికీ కూడా ఓవరాల్గా 15% రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ 15%లో 10% అనేది ముస్లిమ్స్కి ఇవ్వాలి అని రంగనాథ్ కమిటీ రిపోర్ట్ మనకి చెప్పడం జరిగింది. అయితే ముస్లిమ్స్కి కావచ్చు, క్రిస్టియన్స్కి కావచ్చు, మైనారిటీస్కి కావచ్చు యాజ్ ఆఫ్ నౌ సెపరేట్గా వాళ్ళకి రిజర్వేషన్ ఉందా అంటే రిజర్వేషన్ సెపరేట్గా లేదు. మరి ముస్లిమ్స్ ఏ రిజర్వేషన్ లేకుండా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నారా అని మీకు క్వశ్చన్ వస్తుంది. ముస్లిమ్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నారంటే లేదు. ముస్లిమ్స్కి ప్రజెంట్ రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఎలా అందుతున్నాయి అంటే ముస్లిమ్స్లో కూడా కొన్ని సర్వేల ద్వారా లేదా కొంత మనం రీసెర్చ్ చేయడం ద్వారా, డేటా గ్యాదర్ చేయడం ద్వారా వీళ్ళలో బాగా వెనకబడిన వాళ్ళు, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఎవరైతే మనం ఆ స్టేట్ కావచ్చు ఎవరైతే కనుక్కుంటుందో వాళ్ళని, ఓకేనా, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అప్పటి ఆ రోజు మండల్ కమిషనే చాలామందిని ఓబీసీల కింద డిక్లేర్ చేసింది. అంటే ముస్లిమ్స్లో కూడా ఈ వెనకబడ్డ వర్గాలు ఉన్నాయి, వాళ్ళని ఓబీసీలుగా ఆ రోజు మండల్ కమిషన్ డిక్లేర్ చేసింది. కాబట్టి ముస్లిమ్స్ యాజ్ ఆఫ్ నౌ ఓబీసీలుగా రిజర్వేషన్స్ అనేవి అందుకుంటున్నారు. రిజర్వేషన్స్ అనేవి ఓబీసీలుగా రిజర్వేషన్స్ వాళ్ళు కూడా అందుకుంటున్నారు. సో రిజర్వేషన్స్ లేదు అనుకోవడానికి లేదు, ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఉంది యాజ్ ఓబీసీ అంటే ఆ 27%లో సెంట్రల్ లెవెల్లో అసలు 27%లోనే వీళ్ళు కూడా రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్నారు. అయితే కొన్ని స్టేట్స్లో ఏం జరిగిందంటే లైక్ కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి స్టేట్స్ ఏం చేశాయంటే ముస్లిమ్స్కి విత్ ఇన్ ఓబీసీలో వీళ్ళకి సబ్ కోటా ఇచ్చాయి. కర్ణాటకలో అది తీసేయాలని బీజేపీ తీసేసింది, దాని మీద గోల నడుస్తుంది. కాంగ్రెస్ పెట్టింది, హెచ్డి దేవగౌడ హయాంలో ఇచ్చారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కంటిన్యూ చేసింది, బీజేపీ తీసేసింది, దాని మీద డిస్కషన్ అనేది జరుగుతుంది. సో విత్ ఇన్ ఓబీసీ ముస్లిమ్స్కి సబ్ కోటా ఇచ్చారు. సబ్ కోటా ఇవ్వడం అంటే ఏమవుతుంది, ఒక 4% ఇచ్చారనుకోండి, ఆ 4% ఓన్లీ ముస్లిమ్స్కే వెళ్తుంది. సబ్ కోటా, సబ్ కేటగరైజేషన్ అంటాం. సో ముస్లిమ్స్కి సబ్ కోటా కొన్ని రాష్ట్రాలు ఇచ్చాయి. సెంట్రల్ లెవెల్లో సబ్ కోటా లేదు, అందరితో పాటే వాళ్ళు ఓబీసీలుగా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి సబ్ కేటగరైజేషన్ ఓబీసీలో ముస్లింకి సబ్ కోటా అనేది క్రియేట్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ రకంగా ప్రస్తుతానికి ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఇప్పుడు ఆర్టికల్లో మాట్లాడిన ఇంకొక ఆస్పెక్ట్, ఇప్పుడు ముస్లిమ్స్ గురించి మీకు అర్థమైంది కదా ఎలా వెళ్తుంది అనేది. కొన్ని రాష్ట్రాల్లో సబ్ కోటా ఇచ్చి దాని ద్వారా ఇస్తున్నారు. సెంట్రల్ లెవెల్లో వాళ్ళు ఓబీసీల్లో, ముస్లిమ్స్లో ఉన్న కొంతమంది ఓబీసీలుగా మండల కమిషన్ అప్పుడు డిక్లేర్ చేసింది కాబట్టి వాళ్ళు ఓబీసీలుగా వాళ్ళు ఫలాలు అందుకుంటున్నారు. అయిపోయింది. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఓబీసీలో మీరు గమనిస్తే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ క్రీమీ లేయర్. యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs పైన ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఓబీసీల్లో అందట్లేదు. సో క్రీమీ లేయర్ ఉంది. సిమిలర్గా ఎస్సీ ఎస్టీల్లో క్రీమీ లేయర్ తీసుకురావాలనేది ఒక వాదన. ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ తీసుకురావాలని, కానీ ప్రస్తుతానికి క్రీమీ లేయర్ ఇక్కడ ఉందా, లేదు. సో ఎస్సీ ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్ తేవాలా లేదా అనేది ఒక వాదన. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల్లో కూడా కొన్ని కులాల వాళ్ళే మొత్తం ఫలితాలన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను ఎస్సీ అనుకోండి, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాను కాబట్టి నా లెవెల్ మారిపోతుంది. నేను రిజర్వేషన్ వాడేసుకున్నాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాను. రేపు పొద్దున్న నా పిల్లలు నేను మంచి చదివిస్తాను, సొసైటీలో గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. స్టిల్ వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వాడేసుకుని వాళ్ళు కూడా పైకి వచ్చేస్తారు. సో ఏ అవకాశాలు లేని ఎస్సీ అలాగే ఉండిపోతున్నాడు. నేను బాగుపడిపోయాను, నా పిల్లలు, నా తర్వాత పిల్లలు, వాళ్ళ తర్వాత పిల్లలు, తరతరాలు వాళ్ళు బాగుపడే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అలా కాకుండా ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ పెడితే ఒకసారి నువ్వు ఒక సర్టెన్ లెవెల్కి దాటిపోతే నీకు రిజర్వేషన్ ఫలాలు కట్ చేస్తారనుకోండి, నీకు ఎలాగో ఆర్థికంగాను సోషల్గాను నువ్వు బాగున్నావు కాబట్టి నీ పిల్లలు నువ్వు ఈజీగా చదివించుకోగలుగుతావు. అలా పెట్టగలిగితే మిగిలిన వాళ్ళకి ఫలాలు అందుతాయి అనేది డిస్కషన్. దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అది ఒక ఏరియా ఆఫ్ డిస్కషన్.
సిమిలర్గా ఓబీసీల్లో మళ్ళీ సబ్ కేటగరైజేషన్ చేయాలి. సో ఈరోజు అందొక 1200, 1300, 2000 కులాలను తీసుకొచ్చి ఓబీసీలుగా పెట్టేశారు. ఓబీసీల్లో కూడా కొన్ని కులాలకి అన్నీ వెళ్తున్నాయి. అలా కాకుండా ఓబీసీల్లో బాగా మార్జినలైజ్ అయిపోయిన కొన్ని కులాలని సబ్ కేటగరైజ్ చేసి వాళ్ళకి సెపరేట్గా కోటా ఇస్తే వాళ్ళని బాగు చేసినట్టు అవుతుంది కదా అనేది ఒక డిస్కషన్. అలాగే వితిన్ ఎస్సీ ఎస్టీ సబ్ కేటగరైజేషన్ కూడా మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీల్లో కూడా ఒకటి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అది లేదు, అది తీసుకురావాలనేది ఒక డిస్కషన్. రెండోది ఎస్సీ ఎస్టీల్లో కూడా సబ్ కేటగరైజేషన్ తీసుకురావాలనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది. సో మనకి ఎన్ని అంశాలు డిబేట్లో ఉన్నాయి? ముస్లిమ్స్కి కావచ్చు, మైనారిటీస్కి కావచ్చు సెపరేట్గా కోటా క్రియేట్ చేయాలా అనేది ఒక ఏరియా ఆఫ్ డిస్కషను. 50% సీలింగ్ దాటాలా అనేది ఇంకో ఏరియా ఆఫ్ డిస్కషను. ఎస్సీ ఎస్టీల్లో క్రీమీ లేయర్ తీసుకురావాలనేది ఒక ఏరియా ఆఫ్ డిస్కషను. ఓబీసీల్లోనూ ఎస్సీ ఎస్టీలోనూ సబ్ కేటగరైజేషన్ తీసుకురావాలనేది ఇంకొక లైన్ ఆఫ్ డిస్కషన్. ఈ డిస్కషన్స్ అన్నిటిపైన కూడా ఏం జరగాలి? డెలిబరేషన్స్ అనేవి జరగాలి. వీటిపైన ఏం జరగాలి? చివరిగా మీరు ఒకసారి చూడండి, ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ రాశారు లాస్ట్లో. ఇంక్రీజింగ్ ద రిజర్వేషన్ లిమిట్ బియాండ్ 50%, సబ్ కేటగరైజేషన్ అమాంగ్ రిజర్వ్డ్ కేటగిరీస్, introducing appropriate creamy layers for SC and ST, and extending SC reservations for Dalit Christians and Muslims are matters that are sensitive with their own set of pros and cons. ప్రతి దాంట్లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. మరి ఏం జరగాలి? దేర్ మస్ట్ బి ఎఫర్ట్ నెవర్ ద లెస్ టు డెలిబరేట్ ఆన్ దీస్ మ్యాటర్స్. సో వీటిపైన చర్చలు అనేవి జరగాలి. అండ్ ఫ్రేమ్ సూటబుల్ పాలసీస్ సచ్ దట్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రోగ్రెసివ్లీ రీచ్ ది ఎక్స్ట్రీమ్లీ మార్జినలైజ్ సెక్షన్స్. బాగా మార్జినలైజ్ చేయబడ్డ వాళ్ళకి, అంటే సొసైటీ నుంచి దూరం జరపబడ్డ వాళ్ళకి బెనిఫిట్స్ అందేలాగా మనం డిస్కషన్స్ చేసి పాలసీస్ తీసుకురావాలి. ద ఎయిమ్ షుడ్ బి టువర్డ్స్ ది కంటిన్యూస్ పర్సూట్ ఆఫ్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయాన్ని పర్సూ చేయడం అనేది ఆపకూడదు. వైల్ మెయింటైనింగ్ ఏ హార్మోనియస్ బ్యాలెన్స్ విత్ ఈక్వాలిటీ గ్యారంటీడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అలా అని ఈక్వాలిటీ ప్రిన్సిపల్ని తొంగలో తొక్కకూడదు. అది మెయింటైన్ చేస్తూనే సోషల్ జస్టిస్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి అనేది ఫైనల్గా ఆదరిస్తున్న కన్క్లూజన్. సో చాలా చాలా ఆస్పెక్ట్స్ ఓపెన్ ఫర్ డిబేట్. దానికి సొల్యూషన్స్ చెప్పలేదు ఇక్కడ, అవన్నీ కూడా డిబేట్ చేయాల్సిన అంశాలని చెప్పడం జరిగింది. అంటే మీకు కంప్లీట్ పిక్చర్ ఆన్ ద రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్ టుడే అనేది మీకు ఈ ఆర్టికల్ ద్వారా లభించింది. స్టూడెంట్స్ లుకింగ్ ఫర్ పర్సనల్ మెంటర్షిప్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్, యూ కెన్ కాంటాక్ట్ మీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో దీనికి మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ద ఫీ ఈజ్ ఎట్ 10,000 రూపీస్. 10,000 రూపీస్ ఫీ పే చేసి మీరు పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వచ్చు. సో టేక్ కేర్, బాయ్.